ఓం శాంతి. ఈరోజు సమస్యల్ని ఎదుర్కొనే శక్తి కొరకు ఒక చిన్న కథ. అబ్రహం లింకన్ చాలా ప్రసిద్ధికెక్కిన అమెరికా అధ్యక్షుడు. అమెరికాలో బానిసత్వాన్ని నిర్మూలించడానికి చాలా కృషి చేసిన వ్యక్తి. ఆయన చాలా పేద కుటుంబంలో పుట్టినందువల్ల చాలా కష్టాలు అనుభవించాడు. తండ్రి తనను చదువుకోనివ్వలేదు, కానీ లింకన్కు మాత్రం చదువుకోవాలనే కోరిక ఉండేది. కొత్త పుస్తకాలు కొనుక్కోలేక స్నేహితుల నుంచి పాత పుస్తకాలు తీసుకొని చదువుకునేవాడు. తన 9వ ఏట తల్లి చనిపోయింది. అందువల్ల కుటుంబ బాధ్యతను కూడా మోయవలసి వచ్చింది. అప్పటిలో అమెరికాలో ఉన్న బానిసత్వం అతనిని కలిచివేసింది. ఎలాగైనా దేశంలో బానిసత్వాన్ని నిర్మూలించాలనే సంకల్పం కలిగింది. తన సంకల్ప సిద్ధి కొరకు రాజకీయాలలో ప్రవేశించాడు. ఎలక్షన్లలో పోటీ చేశాడు. అనేక సార్లు ఓడిపోయాడు. జయాపజయాలు, కీర్తి అపకీర్తి, సంతోషం దుఃఖం ఇవి ఏవి తన ప్రయత్నాన్ని ఆపలేదు. ఆ విధంగా 8 సార్లు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత 9వసారి 1861 సంవత్సరంలో అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికయ్యాడు. జీవితం అనేది సముద్రంలో పయనించే నావ లాంటిది. సముద్రంలో అలలు బోటును ముందుకు పోనివ్వకుండా ఎలా అవరోధిస్తాయో అలాగే జీవితంలో కూడా ముందుకు వెళ్ళడానికి అనేక పరీక్షలను, అవరోధాలను ఎదుర్కొనవలసి ఉంటుంది. బలహీనులు ఈ పరీక్షలను ఎదుర్కోలేక కుంగిపోతారు. కానీ దృఢ సంకల్పం కలిగిన వారు ప్రతి అపజయాన్ని విజయానికి సోపానంగా భావిస్తారు. అపజయాలు మనల్ని గట్టిపరచడానికే వచ్చాయని భావిస్తారు. ధైర్యవంతుడు ఓటమిని అంగీకరించాడు. సర్వశక్తివంతుడైన పరమాత్మని స్నేహితునిగా చేసుకొని పరమాత్మను వెంట పెట్టుకొని పోరాడుతాడు విజయం సాధించే వరకు. కానీ ఓటమిని అంగీకరించాడు. అయితే సమస్యలను ఎదుర్కొనే శక్తిని పెంచుకోవడానికి 2 ఉపాయాలు ఉన్నాయి. 1, జీవితంలో ఎదుర్కొనే సమస్యలను పేపర్ పులి లాంటివి అని భావించాలి. నేను విజయం సాధిస్తాను అనే దృఢ నిశ్చయం తప్పకుండా ఉండాలి. 2వది, ప్రతి ఓటమి వెనుక విజయం ఉంటుంది. మేఘాల వెనుక మెరుపు కూడా ఉంటుంది. ప్రతి పరీక్షను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటే విజయం సిద్ధిస్తుంది. ఓం శాంతి.